నీవు ఈ రోజు ఎందుకు లేచావు? అలారం మోగింది కాబట్టా? లేదా ఎవరో లేపారు కాబట్టా? కాని నీ లోపల ఒక అగ్ని ఉంది అని నీకు తెలుసా? ఆ అగ్ని ఇంకా ఆరిపోలేదు. ఇంకా మండుతోంది. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వాళ్ళు ఒకప్పుడు నీలాగే సాధారణంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఒక్కటే తేడా చేశారు, వాళ్ళు ఓడిపోవడాన్ని ఒప్పుకోలేదు. నీవు పడిపోయావా? మళ్ళీ లే. పరీక్షలో ఫెయిల్ అయ్యావా? మళ్ళీ రాయి. ఉద్యోగం పోయిందా? మళ్ళీ వెతుక్కో. ప్రేమలో మోసం జరిగిందా? నీలోని ప్రేమను మళ్ళీ పెంచుకో. ఎందుకంటే నీ జీవితం ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ రోజు నువ్వు చేయని పని రేపు ఎవరూ నీ కోసం చేయరు. గుర్తుంచుకో. సక్సెస్ అనేది రాత్రికి రాత్రి రాలేదు. కాని ప్రతిరోజూ ఒక్క అడుగు ముందుకు వేస్తే ఒకరోజు నువ్వు నీ కలల మీద నడుస్తావు. థామస్ ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. కాని 1001వ సారి బల్బు వెలిగింది. అది ఫెయిల్ కాదు. అది 1000 మార్గాలు పని చేయవని తెలుసుకున్నాడు. నీవు కూడా ఇప్పుడు ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఏమీ కాదు. కేవలం నీకు ఒక కొత్త మార్గం తెలుస్తుంది. ఇప్పుడు లే. ఫోన్ పక్కన పెట్టు. ఈ రోజు నీవు వాయిదా వేసిన ఆ పని చేయి. ఆ బుక్ చదువు. ఆ జిమ్కి వెళ్ళు. ఆ బిజినెస్ ఐడియాని స్టార్ట్ చేయి. ఎందుకంటే నీ కలలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నీవు గనుక నమ్మావు అంటే ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోతుంది.